సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. భేటీలో ప్రధానంగా 70 ఎజెండా అంశాలపై కేబినెట్ చర్చించింది. పలు కీలక నిర్ణయాలతో పాటు వివిధ ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలో విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 4 విడతల్లో మొత్తంగా 10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 2,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. అదేవిధంగా కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వర్ అందిస్తారు. సమావేశం ఇప్పుడే ముగిసింది. దాదాపు ప్రధానంగా చూసుకుంటే 70 అంశాలుగా పైగా చర్చించారు. ఈ కేబినెట్కి సంబంధించిన అంశాలు ప్రధానంగా 70 అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాజధాని విశాఖపట్నం నుంచి రాజధాని కొనసాగింపు అంశం మీద ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ విశాఖపట్నం వేదికగా ఏదైతే త్వరలో సమావేశం కాబట్టేటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమావేశంకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే అత్యధికంగా పెట్టుబడులు రాబట్టడం అంశంగా ఎలా వ్యవహరించాలి, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది ఈ కేబినెట్లో. అంతేకాకుండా చూసుకుంటే మనం విశాఖపట్నం కేంద్రంగా రాజధాని అంశంతో పాటు అసెంబ్లీ సమావేశాలపై చర్చ కూడా జరిగింది. వచ్చే నెలలో మార్చి మొదటి వారంలో జరగబోయే చివరి వారంలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించారు. అంతేకాకుండా బడ్జెట్ సమావేశాలు కీలకమైన అంశాలు కావడంతో బడ్జెట్కు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎట్లా వ్యవహరించాలి, ఈ బడ్జెట్లో ఏమి ఉండాలి, ఎటువంటి ప్రతిపాదనలు చేయాలనే అంశం కూడా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా దీంతోపాటు వచ్చే నెల 2 నెలల్లో జగన్ నవరత్నాలకు సంబంధించి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, అంతేకాకుండా విద్యా దీవెన కానీ వసతి దీవెనలకు సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక రాజధానికి సంబంధించి తొందరలో మరి నేను రాజధాని ఇక్కడ వైజాగ్ నుంచి పరిపాలన సాగిస్తాననే దాని మీద కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే పరిపాలనా రాజధాని మరి వైజాగ్ నుంచి ప్రారంభిస్తామని చెప్తున్న పరిస్థితుల్లో ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ప్రధానంగా చూసుకుంటే మరి అక్కడ నుంచి త్వరలో పాలన సాగించే దిశగా ఉన్న పరిపాలన సంబంధించిన విషయాలు కూడా చాలా కూలంకషంగా ప్రధానంగా కీలకంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. రాజధాని త్వరలో విశాఖ మారుతున్న సమయంలో కీలక అంశాలు కూడా చెప్తుంది. దాదాపు 3 గంటలకు పైగా కొనసాగినటువంటి ఈ కేబినెట్ మీటింగ్లో కీలకమైన అంశాలు 70 పైగా వచ్చినాయి. వీటిలో ప్రధానంగా చూసుకుంటే ఈ నవరత్నాలకు సంబంధించి కూడా వచ్చే 2 నెలల్లో ఎటువంటి పథకాలకు సంబంధించి ఇచ్చే వాటికి కూడా ఆమోదముద్ర తెలిపింది. ప్రధానంగా చూసుకుంటే విద్యా దీవెన, వసతి దీవెనలకు సంబంధించి కూడా మరి ఫండ్స్కు సంబంధించిన ఆమోదం కూడా తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి కీలక మంత్రివర్గ సమావేశంలో కీలకంగా వీటికి సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇది తాజా పరిస్థితి. మరి కెమెరామెన్ వల్లీతో కోటేశ్వరరావు, 6 టీవీ, అసెంబ్లీ నుంచి.